ఈ రాక్షసి నా చెల్లెలు. హాయ్. ఈమె నా పిఏ చైత్ర. ఆ అమ్మాయి విరించి సోదామెనల కూతురు. నీకింకా అక్కడ ఏదైనా ఆధారం దొరుకుతుందనిపిస్తే ఆ వెతికేదేదో నేనే వెతుకుతాను. చేయి పట్టు పట్టు. బామ్మ బామ్మ చేతి చేతి బామ్మ బామ్మ హే వాటర్ తీసుకురా. బామ్మ 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 లే బామ్మ. ఏంటి బామ్మ ఇది? ఈ మాత్రం దానికి ఇలా అయిపోతే ఎలా? అయిపోయింది. నేను భయపడిందంతా జరుగుతోంది. గ్రహాల ప్రభావం మొదలైపోయింది. నరఘోష ఎక్కువైపోయిందిరా. నీ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో. నరఘోష వానరఘోష. రిషికి గ్రహాలు భయపడాలి గాని గ్రహాలకి రిషి భయపడ్డ బామ్మ. అలా అనకరా. గ్రహాల అనుగ్రహం ఉంటే తప్ప కీడు తొలగిపోదు. నా నమ్మకాల్ని చులకన చేయొద్దు నాన్న. ఓకే బామ్మ, నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడేం చేద్దాం? చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. ఉండు, ముందు దిష్టి తీస్తాను. మీరుండమ్మా, నేను తీసుకొస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంటి దిష్టి, బయట దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా బామ్మ? స్వీట్ బామ్మ. వస్తాను. ఆ పూజ జరిగి నీకున్న కీడు తొలగిపోయిన రోజే ఈ బామ్మకి తృప్తిరా. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనామోశ్రవస్తమం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. దేవీం వాచమిదనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. అర్చన చేయండి పూజారి గారు. అలాగేనమ్మా. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గ్రహేగం స్మరామి. గోత్రనామాలు చెప్పండమ్మా. మేఘమాల, వశిష్ఠ గోత్రం. భద్రం గణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాఖ్యభిర్యజత్రాః స్థిరైరంగే స్తుష్టువాగుంసస్తనూభిః యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో. స్వామి, జీవితంలో అన్నీ పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయాను. నీ దయ వల్ల బ్రతకడానికి ఓ ఆధారం దొరికింది. కాని నా ప్రాణాలు నిలబెట్టేది మాత్రం ఇవేవీ కాదు. నా బిడ్డ మేఘమాల కనబడిన రోజే నేను మనిషినయ్యేది. ఆ ఆశతోనే ఈ స్టూడియోలో పనికి కుదిరాను. మేఘమాల ఆచూకీ ఇక్కడే నాకు దొరికేలా చెయ్యి స్వామి.
సుసంయుతం ఆఘ్రేయ అమ్మా చీఫ్ గారు పిలుస్తున్నారు. టీ మాస్టర్ రాలేదంట. అవునా? టీ పెట్టాలంట. సరే. రండమ్మా. సంయుక్తం యోజితం ప్రియం ఆనందం దీపం త్రైలోక్యం దివ్యాదీపం ప్రయశ్యామి దేవాయ పరమాత్మనే రాణిమాన్నరగాధరా దివ్యజ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః ప్రత్యక్షదీపం సందర్శయామి పూర్వైవానందరం శుద్ధాగ్నేయం సమర్పయామి నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమః. స్వామి, అమ్మ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు కలుసుకోలేకపోయాను. మావయ్య హంపి వెళ్ళి అమ్మ కోసం వెతుకుతానన్నాడు. ఎలాగైనా మా అమ్మ నా దగ్గరికి చేరేలా చేయి స్వామి. ప్రసాదం తీసుకోమ్మా. అయ్యో, నేను కొబ్బరికాయ తేలేదు పూజారి గారు. పర్వాలేదమ్మా. ఓ భక్తురాలు అర్చన చేయించి ప్రసాదం మర్చిపోయి వెళ్ళిపోయింది. ఇది నీకు ప్రాప్తమైంది. తీసుకో తల్లి, తీసుకో. బయట దేవుళ్ళ కన్నా స్టూడియోల దేవుడు మంచివాడిలా ఉన్నాడు. మా అమ్మని చూపించమనగానే ప్రసాదం అందించి అభయం ఇచ్చాడన్నమాట. ఎవరది? మీరు? నేను విరించి అమ్మను. తెలుసు, కానీ ఇక్కడికి ఇన్నాళ్ళకి రావాల్సి వచ్చింది. కూర్చోండి. పర్వాలేదు. నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? నేనిప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎవరు తప్పప్పులు ఎత్తి చూపించినా ఎవరికి ఏ లాభం ఉండదు. మరి ఆ ఇంటి గడప దాటి ఈ ఇంటి గడప లోపలికి నేనెందుకు రావాల్సి వచ్చిందనేగా.
నీ అనుమానం? రాక తప్పలేదు. ఇన్నేళ్లు రాని ఆ తప్పని పరిస్థితి ఇవాళ మాత్రం ఎందుకు కలిగిందో తెలుసుకోవచ్చా? ఇప్పుడు నేనెందుకు వచ్చినా, ఏం కావాలని వచ్చినా నా పెద్దరికాన్ని గౌరవిస్తావనే నమ్మకంతోనే వచ్చాను. మీ గౌరవాన్ని తగ్గించే మాటలు ఈ ఇంట్లో వినిపించవు. సంతోషం. మీరిక్కడికి వస్తున్నట్టు ఆయనకి మీ అబ్బాయికి తెలుసా? తెలీదు, ఎవరికి తెలీదు. తెలిస్తే ఏం జరుగుతుందనేది నాకు తెలుసు. తెలిసి ఇంత సాహసం చేశారా? నేనేమి శత్రువుల ఇంట్లో అడుగు పెట్టలేదు. కనీసం మీరైనా మమ్మల్ని శత్రువులా అనుకోవడం లేదు. అది మా అదృష్టం. ఎవరికి ఎంత అదృష్టం రాసిపెట్టిందో అప్పట్నుంచి ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాను. కానీ నా చేతుల్లో ఏమీ లేదు. నా కొడుకు ఈ ఇంటికి రావడం మొదలుపెట్టి తన ఇంట్లోనే పరాయి వ్యక్తిలా బతుకుతున్నాడని తెలిసి కూడా ఆపలేకపోయాను. మీ ఇద్దరి మధ్యనున్న తాళిబొట్టు లేని బంధాన్ని సమాజం ఏమాత్రం హర్షించని మీ ఇద్దరి పరిచయాన్ని నేను ఒప్పుకున్నానో లేదో నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఆ ఇంట్లో దొరకని మనశ్శాంతి, అక్కడ కనబడని ఆత్మీయత, అలాంటిదేదో వాడిని ఇక్కడికి రప్పిస్తోందని మాత్రం నాకు తెలుసు. ఎక్కడున్నా నా కొడుకు సుఖ సంతోషాలే నాకు ముఖ్యం అనుకొని మౌనంగా ఊరుకున్నాను. దాని మూలంగా ఆ కోడల దృష్టిలో చెడ్డదానిలా మిగిలిపోయాను. అర్థమైంది. మీ మనసులో కూడా నా మీద ద్వేషం పేరుకుని ఉందేమోనని ఇంతసేపు భయపడుతూ వచ్చాను. ఎవరూ ఒప్పుకోలేని మా అనుబంధాన్ని ఆ తరం మనిషియుండి కూడా మీరు ఒప్పుకోగలిగారు. మీ పెద్ద మనసుని చూస్తుంటే నాకు చాలా గౌరవం కలుగుతోంది. నన్ను ఆశీర్వదించండి. ఏమని దీవించమంటావు? సుఖీ బాబా అనలేను. నువ్వు సంతోషంగా లేవని నాకు తెలుసు. దీర్ఘ సుమంగళి బాబా అని దీవించలేను. నా కొడుకు నీకు ఆ సౌభాగ్యం ఇవ్వలేదని కూడా నాకు తెలుసు. హక్కుల కోసం ఏనాడు ఆరాట పడకుండా మా వాడికే కట్టుబడి ఉన్న పుణ్యస్త్రీని ఏమని ఆశీర్వదించాలో నాకు తెలియడం లేదమ్మా. నువ్వు నీ పిల్లలు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎలా ఉన్నావు తల్లి? మీరే అన్నారుగా, అలాగే ఉన్నాను. మాంగళ్యం లేని ముత్తైదువులా, కుంకుమ భరణలో దాచిపెట్టిన సౌభాగ్యంలా
అతిథిలా వచ్చే ఆయన పాదాల దగ్గర పడి ఉన్నా ఐదో తనంలా ఉన్నాను. అచ్చం మీరనుకున్నట్టే ఉన్నాను. ఇదే నాకు ప్రాప్తం. అయినా నీకేం తక్కువ తల్లి. ఆ సరస్వతీదేవి కటాక్షం ఉంది, ఆ నటరాజు స్వామి అనుగ్రహం ఉంది, సంతాన సౌభాగ్యం ఉంది, సమాజంలో ఒక నటిగా వెలుగొందే కీర్తి ప్రతిష్టలున్నాయి. జరిగిపోయినవన్నీ మార్చగలిగే అదృష్టం మాత్రం లేదు. సర్దుకు పొమ్మని తప్ప ఇంకేమీ చేయలేను. గుడిలో నిన్ను నా మనవరాల్ని చూశాను. అప్పటినుంచి నా మనసు ఆగడం లేదు. ఏది చైత్ర? ఆఫీస్కెళ్ళింది, ఉద్యోగం చేస్తోంది. నా మనవరాలకు అవసరం ఏముంది? అది నాలా కాదు. సర్దుకుపోవడం, ఆధారపడ్డం తనకి రాదు. పోన్లే, పిల్లలు వాళ్ళకి నచ్చినట్టే ఉండాలనుకుంటారు. రిషి కూడా అంతే. ఒకే రక్తం కదా, నీకు తెలిసే ఉంటుంది. వాడు అన్నీ తెలుసు. అతని భవిష్యత్తు గురించి అతనికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. కానీ వాడి భవిష్యత్తు గురించి నాకు మాత్రం ఆందోళనగా ఉంది. ఏం జరిగిందండి? అంతా బాగానే ఉంది కదా? అనే అనుకున్నాను, కానీ లేదని జాతకం చెప్తోంది. గుడిలో పూజారికి వాడి జాతకం చూపించాను. ఈ ఏడాది జయనామ సంవత్సరం. మగపిల్లలందరికీ గ్రహస్థితి బాగాలేదన్నారు. ఏ కీడు జరగకుండా ఆ ఇంటి ఆడపడుచులతో పూజ జరిపించమన్నారు. అందుకే వచ్చాను. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంటి తలుపులు తెరుచుకుని వచ్చింది. ఆ ఇంటి వారసులు బాగుండాలనే తప్ప ఈ ఇంటి వారసుల మీద ప్రేమతో కాదన్నమాట. అయ్యో, కాదు కాదు, నువ్వు అపార్థం చేసుకోవద్దు. బాగానే అర్థం చేసుకున్నాను. ఆయనకి నేను హోమగుండంలో సమితనయ్యాను. ఈనాడు నా కూతురు మీ మనవడి కీడు తొలగించుకోవడానికి ఓ గడ్డి పువ్వులా మారాలి. అంతే కదా? అంత స్వార్థం నాకు లేదమ్మా. ఆ మాటకొస్తే నాకొక్క మనవడు కాదు, 2 మనవళ్ళు. నీకు ఒక కొడుకున్నాడు. వాడికి గ్రహస్థితి బాగాలేదు. ఇప్పుడు కూడా నువ్వు కాదంటావా? విరించి రక్తమే వాడైనా వీడైనా. వాడి రక్తమే నా మనవరాల్లోనూ ప్రవహిస్తుంది. కాదంటావా? 2 అన్నల కోసం పూజ చేయటం తప్పంటావా? వీడేనా నా మనవడు? ఏడి, ఎక్కడికి వెళ్ళాడు? చదువుతున్నాడా? ఫారెన్లో చదువుతున్నాడా?
లేక ఇక్కడే చదువుతున్నాడా? ఏ ఇంటికి ఎవరింటికి? సౌదామిని ఇంటికి.